దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 5వ తేదీ జూన్ మాసము 2025 సంవత్సరం పండుగ 6వ తేదీ అని డిక్లేర్ చేసి ఉన్నారు. 3 రాత్రులు 3 పగళ్ళు ప్రార్థన దేవుడు మనకి ఇచ్చాడు. మనము చేయబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు అటువంటి గొప్ప ప్రార్థనా పూర్వకమైన వాగ్దానము మనకి ఇస్తున్నాడు. నెహెమ్యా చేస్తున్న ఈ ప్రార్థన నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనంలో ఉంది. ఏమని చెప్పబడుతుంది? వారి క్రియలను బట్టి దేవా జ్ఞాపకము చేసుకొనుము. నా దేవా వారి క్రియలను బట్టి జ్ఞాపకము చేసుకొనుము. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. పూర్తి వచనము, నా దేవా వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవజ్యా అను ప్రవక్తిని జ్ఞాపకము చేసుకొనుము. ఈ వాక్యము ఇంగ్లీష్ లో ఎలా ఉందంటే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, Nehemiah chapter 6 verses 14. Remember, oh my God, నా దేవా జ్ఞాపకం చేసుకొనుము, all the evil things that Tobiah and Sanballat have done. సన్బల్లటు మరియు టోబియా నా కోసం ఏమేమి కీడు. అక్కడ దావీదు చెప్తాడు హోషేతో, నీవు వెళ్ళి ఆ యొక్క అంటే మన జీవితాల్లో ఆ ఒక్క చెడు యోచన ఇచ్చే అహీతోపెలు వంటి వారి ఆలోచన చెడగొట్టు. దావీదు ప్రార్థన చేస్తాడు, అహీతోపెలు ఆలోచన చెడగొట్టు. కనుక ఒక్క మాటలో మనల్ని లేపేసేవారుగా ఉంటున్నారు ఆ సమయంలో. కనుక ఇక్కడ అండ్ రిమెంబర్ నోవజ్యా ద ప్రాఫెట్ అండ్ ఆల్ ద ప్రాఫెట్స్ లైక్ హర్ who have tried to intimidate me, అంటే నన్ను పడవేయవల్లని యోచన చేసిన వారిలో. ఇక్కడ ఈ 6వ అధ్యాయంలో నెహెమ్యా గ్రంథంలో మనము ఒకసారి ఏమి జరిగింది అని చూస్తే, నెహెమ్యా ఏం చేస్తున్నాడు? ఆ యొక్క యెరూషలేము ఆ గోడలు పడిపోయినాయి అని తెలుసుకుని గోడలు కట్టుటకు వెళ్ళినట్లు మనము చూస్తున్నాం. అయితే అక్కడే కాదు, ఇక్కడే కాదు, ఎక్కడ చూసినా ఏ కార్యము చేయవలనన్నా కూడా ప్రతికూలతలు, అనేక మంది విరోధముగా మాట్లాడువారు, ఎదిరించువారు. మనము నేర్చుకున్న వాక్య ప్రకారము అనుకూలమైన సమయము నాకు ప్రాప్తించెను దేవుని యొద్ద నుండి, అయినను అనేకులు నన్ను ఎదిరించు వారిగా ఉన్నారు అని. అయితే ఇక్కడ గోడను కట్టుచుండగా సన్బల్లటు టోబియా అను అరబీడైన దేశము శత్రువులు కొంతమంది లేచి హాని చేయుటకు వచ్చినట్లు ఇక్కడ చూస్తున్నాం. అయితే నెహెమ్యా ఏమంటున్నాడు? నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు నేను ఎందుకు ఆపు చేసి రాలేను అని చెప్పగా 4 సార్లు వారు ఈ ఉత్తరం పంపించినప్పటికీ, అలాగే చెప్పినప్పుడు 5వ సారి ఏం చేశారు? సన్బల్లటు తన పని వాని ద్వారా ఓపెన్ లెటర్ ఇచ్చినట్లు చూస్తున్నాం. అందులో ఏముంది? వారి పైన రాజుగా ఉండవలనని నీవు ప్రాకారము కట్టుచున్నావని, ఈ హేతువు చేత నీవు యూదులను రాజు మీద తిరుగుబాటు చేయుచున్నావని వారు పుకారు పుట్టించారు. కనుక వీరిని భయపెట్టవలనని చూశారు. అయితే ఇతను నీ జీవితంలో, నా జీవితంలో ఇది ఈరోజు వచనం. నీవేం చేస్తున్నావో నీకు తెలిసినప్పుడు, నీవు ఎంచుకున్న మార్గం నీకు తెలిసినప్పుడు, నీ అంతరంగము నీకు తెలిసినప్పుడు, వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్ ఇట్ మైట్ బి, ఇఫ్ యు ఆర్ రెడీ టు ఫేస్ ఇట్, నీవు ఎదిరించగలిగినప్పుడు, నీవు ధైర్యంగా నిలబడినప్పుడు, ఎవ్వరు ఎన్ని చెప్పినా కూడా నీవు ధైర్యము కలిగి ముందుకు వెళ్ళడమే. కనుక ఏమని చెప్పాడు?
దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము అని చెబుతూ ఎప్పుడైతే బయటికి రాకుండా నిర్బంధించబడినప్పుడు నిన్ను చంపుటకు వస్తారు కనుక నీవు వెళ్ళి మందిరములో దాక్కోమని చెప్పారు. ఇది వారు నిన్ను చంపడానికి వస్తున్నారు, నీవు దాగి ఉండు. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న, శోధన లేకపోతే ఒక పరీక్ష నెహెమ్యాకు పెట్టబడింది. అప్పుడు నెహెమ్యా యోచన చేస్తున్నాడు, నేను వెళ్ళి గర్భ ఆలయములో తల దాచుకుందునా? నా వంటి వాడు పారిపోవచ్చా? ఇంతమందిని నాకు దేవుడు ఇచ్చాడే, నేను ధైర్యంగా నిలబడాలి. కానీ ప్రతి స్థితిలో కూడా కొన్ని చోట్ల నిలబడాలి, కొన్ని చోట్ల దాక్కోవాలి. కానీ ప్రస్తుతపు కాంటెంట్లో అని ప్రతి చోట ఎదురు వెళ్తామని అనకండి. యేసు ప్రభువారు ఎన్నో చోట్ల దాగి ఉండినట్లు, వెనక అడుగు వేసినట్లు మనము చూస్తున్నాం. ఇక్కడ ఏం జరిగిందంటే, నా వంటి వాడు పారిపోవచ్చునా? నేను నా ప్రాణమును రక్షించుకున్నటకై గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? అంటే అది ఒక శోధనగా, అది ఒక ఉరిగా, అది తాను తన ప్రాణమును లక్ష్య పెట్టేవాడిగా ఉంది అని చెప్పి అతను దేవుని ఘనపరచవలనని, దేవుడు అతని పంపలేదనియు, టోబియా సన్బల్లటు లంచం ఇచ్చి పంపించారని ఎప్పుడైతే బయటకు వచ్చిందో, భయపడి పాపములో పడకుండా దేవుడు నింద మోపునట్లుగా చెడు వార్త ప్రచారం, ఇది జరిగింది. కనుక ఇప్పుడు చేస్తున్న ప్రార్థన ఆ కాలమున నెహెమ్యా వారిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, అంటే చాలాసార్లు సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపము నుండి అనేక సార్లు విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడైన యేసు వైపు మనం చూస్తాం. కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితులు తల్లకిందులైపోయినప్పుడు, మన చుట్టూ ఉన్న స్థితిగతులు తారుమారైపోయినప్పుడు, ఏమి చేయాలి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, ఇక్కడ మనకి తెలిసిన విధముగా కీర్తనాకారుడు అనేక చోట్ల మరి కీర్తనలు 31 మనము చూసినప్పుడు 15, నా కాలగతులు నీ వశములో ఉన్నవి. అంటే నేను పడుట, నేను లేచుట, నేను వెళ్ళుట, నేను కూర్చుండుట, ఆకాశమునకెక్కి ఉన్నను, అక్కడను నీ ఉన్నావు, పాతాళములో పండుకొనిన అక్కడను నీ ఉన్నావు అని చెబుతూ, నా శత్రువు చేతిలో నుండి నన్ను రక్షించుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షించుము, నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము, నీ కృప చేత నన్ను రక్షింపము. ఎంతగా దేవుణ్ణి ఆశ్రయించాడు కదా. ఎలా చెప్తున్నాడు? యెహోవా నీకు మొర్రపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమునందు వారు మౌనులయుందురుగాక, అబద్ధికుల పెదవులు మూయబడునుగాక. ఇలా చెప్పాలి. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక. నెంబర్ 1 ఏమని చెప్తున్నాడు? నెంబర్ 2 పాతాళమందు మౌనులయుందురుగాక. నెంబర్ 3 అబద్ధికుల పెదవులు మూయబడునుగాక. వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు. అయితే నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు గొప్పది, ఎంతో గొప్పది. ఏమంటున్నాడు తెలుసా? నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కనుక ప్రభువునందు ప్రియులారా, కీర్తనాకారుడు తన జీవితంలో అనేక సార్లు, మళ్ళా కీర్తన 35 2-3 చదువుతున్నాను. నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము, నీవే నాకు సహాయము. కాబట్టి నీవు నాకు రక్షణనివ్వకపోతే నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గు అవమానము కలుగునుగాక. కనుక వారు లజ్జపడుదురుగాక. యెహోవా దూత
వారిని తరుమును గాక. ప్రభునందు ప్రియులారా, అనేక సార్లు ఇటువంటి వాక్యము చూచినే ఏంటి ఇలా అంటున్నాడు అనుకున్నాను. కానీ నా జీవితంలో పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు కీర్తన 109:27 నాకు సహాయము చేయము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము అని చెబుతూ శపించుచున్నారు. కానీ నీవు దీవించుదువుగాక, అవమానము పొందెదరు, నీ సేవకుడు సంతోషము పొందును, నా విరోధులు అవమానము ధరించుకుందురుగాక, తమ సిగ్గునే నిలువుటంగీలా. కనుక నా దేవుణ్ణి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. మరి ఇర్మియా విషయం ఏమైంది తెలుసా? వాళ్ళందరూ గుంపు కూడి నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షము వారగుదురు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈ వాగ్దానాలన్నీ మన కోసమే. మనము నిబ్బరము కలిగి ధైర్యము కలిగి పాడు చేయువానిని పంపించువాడు దేవుడే, నాశనము చేయువాడిని పంపించేవాడు దేవుడే. మేలు చేయుట దేవుని యందే ఉన్నది, ఆయన యందు కీడు లేదు. ఇక్కడ నాకు సహాయము చేయము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము అని ఎంతగా 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 కీర్తనాకారుడు చెప్పుతున్నాడో ఇక్కడ ఇర్మియా గ్రంథం 18:18 మనం చదివాం. ఏం చెప్పబడుతుంది? ఇర్మియా విషయమై యుక్తి గల యోచన చేద్దాం. యుక్తి కలిగి ఉండెను అంటే కన్నింగ్ మైండ్ అన్నమాట. ఏమన్నాడు? యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు. అయితే వాని మాటలలో దేని వినకుండా మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పుకుంటు ఎప్పుడు మాటలతో వస్తారు కదా. తప్పించుము దేవా, దయచేసి నన్ను విడిపించుము దేవా, దయచేసి నీవే కార్యము చేయదేవా అనాలి. చాలా విషయాల్లో మనకి పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు దేవుడు. కనుక ఇక్కడ ఇర్మియా చేస్తున్న ప్రార్థన, యెహోవా నా మొర్ర ఆలకించుము, నాతో వాదించు వారి మాటను వినుము, వారు నా ప్రాణము తీవలని గుంట తవ్వి ఉన్నారు, చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయవలన వారికి మేలు కలగవలనని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షముగా మాటలాడిన సంగతి జ్ఞాపకము చేసుకొను. చూసా, నేను వారికి చేసిన మేలులు జ్ఞాపకము చేసుకొనుము, నేను వారి పక్షమున చేసిన ప్రార్థన జ్ఞాపకము చేసుకొనుము. కాగా నేను చేసిన మేలుకు ప్రతిగా వారు నాకు కీడు చేయ ఉద్దేశించుచున్నారు. ఇవే మాటలు ఈ యొక్క మీకా గ్రంథము 7వ అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడ ఏ స్థితికి వెళ్ళిపోతుందంటే, వేసవి కాల పండ్లను ఏరుకొనిన తర్వాత, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకుని తర్వాత ఎలాగూ ఉండెను నీ స్థితి నా స్థితి, ఆ విధముగా కృంగిపోయిన వారముగా, అంటే ద్రాక్ష గెల ఒక్కటి కూడా మిగలకుండా, అంజూరపు పండైనా లేకుండా మన స్థితి ఎడారిలో ఉన్నట్టు అయిపోయినప్పుడు ఇక్కడ దేవుని ప్రవక్త చెప్తున్నాడు, భక్తుడు దేశములో లేకపోయాను, యథార్థపరుడు లేడు, అందరూ ప్రాణహాని చేయటకై. కీర్తన 116 కూడా ఎలా ఉంటుంది? ప్రతి మనుష్యుడు కిరాతకుడై తన సహోదరుడి కొరకు వలను ఒగ్గుతాడు, 2 చేతులతో కీడు చేయపూనుకుంటారు. అయితే అధికారులు బహుమానము, న్యాయాధిపతులు లంచము, గొప్పవారు మోసపు కోరిక. కనుక ప్రభునందు ప్రియులరా, మనం అనుకున్న మంచివారు మొండ్ల చెట్టు వంటి వారు, యథార్థవంతులు మొండ్ల కంచె కంటెను ముండ్లు ముండ్లుగా. కాబట్టి ఎప్పుడైతే ఆ స్థితి వచ్చిందో, నీ సొంత స్నేహితులే, నీవు అనుకున్న వాళ్ళే, నీవు నాది అని చెప్పి కౌగిలిని పెట్టుకున్న వారిని అన్నీ కూడా, అంటే తండ్రి మీదకి కుమారుడు,
తల్లి మీదకి కోడలు, అత్త మీదకి ఇలాగే కుమార్తె కోడలు, అంటే ఒకని ఇంటి వారే విరోధులు. కనుక దేవుడే ఈ కార్యం చేసేవాడు. అయితే ఆ స్థితిలో వెళ్ళినప్పుడు, అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూచెదను. అంటే నీవు నేను ఈ పరిస్థితుల గుండా వెళ్తూ చేదైన మనస్సు పెట్టుకోవాలని కాదు, మంచి మనస్సు కలిగి, మంచి మనస్సాక్షి కలిగి, అనేక మందికి రక్షణనిచ్చువాడిగా, అనేక మందిని దీవించువాడిగా, అనేక మంది కొరకు దేవుడు నిన్ను నడిపిస్తున్నాడని గుర్తెరిగి, అంటే నేను ఎదురు చూచెదను అంటే నువ్వు దేవుని కొరకు ఎదుట చూచుటలో కృంగిపోకూడదు, దేవుని కొరకు లక్ష్య పెట్టుటలో విసిగిపోకూడదు. ఏ రోజు కూడా నీవు దేవుని చిత్తాన్ని ఎరగాలి. కనుక రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. అంటే దేవుడు ద్వారము తెరిచే వరకు నీవు ఓర్పు కలిగి, దేవుడు కార్యము చేసేంత వరకు నీవు ధైర్యము కలిగి, దేవుడు నీ పక్షమున వచ్చే వరకు నీవు నమ్మకము కలిగి, నీ ప్రార్థనకి జవాబు వచ్చు వరకు నీవు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు చెప్పవలసింది, నా శత్రువా నీవు నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేచెదను, అంధకారమందు కూర్చున్న యెహోవా నాకు వెలుగు. కాబట్టి ఎప్పుడైతే నీవు నేను చెబుతామో, మనము ఒకవేళ పాపము చేసిన కొంతకాలము ఆయన కోపాన్ని సహిస్తాము, కానీ ఆయన నిన్ను నన్ను వెలుగులోనికి తెచ్చి తన నీతిని నీకు నాకు చూపిస్తాడు. అది చూచి శత్రువు తల అవమానముతో నీ పాదముల కింద బురద వలె చేస్తాడు. అప్పుడు దేవుడు తిరిగి నీ గోడలు కట్టించి నీ మీదకి ఎవ్వరూ రాకుండా నీ సరిహద్దు విశాలపరచి, దేవుడు ఎందుకు అని అంటే ఈ 7వ అధ్యాయము 18వ వచనం మనము చూసినప్పుడు, ప్రభునందు ప్రియులారా, తన స్వాస్యములో రక్షించుట కొరకు, అంటే దోషములు క్షమించుట కొరకు, అతిక్రమములు కొట్టివేయుట కొరకు దేవుడు కనికరము చూపుటయందు సంతోషించువాడు, కానీ నిరంతరము కోపగించే దేవుడు కాదు. కనుక ఈరోజు ఎవరెవరు నీకు విరోధముగా చేసి ఉన్నారో వారి కొరకు యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పినట్లు, నీ శత్రువును ద్వేషించి నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాటలు విన్నారు కదా. అయితే మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని శపించు వారిని దీవించండి, మీరు లోకమునకు వెలుగై అన్నారు. కనుక ఈ రోజు నుంచి దీవెన మనలోంచి వెళ్ళాలి, ఆశీర్వాదం మనలోంచి వెళ్ళాలి. ప్రతి ఒక్కరిని దృష్టించి చూస్తున్న దేవుడు, ఎవని క్రియలకు తగ్గిన ఫలము వారికి ఇచ్చే దేవుడు, నిన్ను నన్ను చెయ్యి పట్టి లేవనెత్తి కార్యము చేసి ఆయనకిష్టమైన జనాంగముగా చేయబడుదుము గాక. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము సమృద్ధిగా దీవించి మా ముందు ఉన్న 3 రోజుల ప్రార్థనలు నీ చేతులకిస్తూ ఎలాగ నడిపించబోతున్నావో, ఏ కార్యములు చేయబోతున్నావో సమస్తము చాలిన దేవుడవని, చక్కబెట్టుటకు సామర్థ్యము కలిగిన దేవుడవని, నజరేయుడైన యేసు నామమున వీరి కుటుంబాలని, బిడ్డల్ని, పరీక్షల్ని సమస్తమును యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.